హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే ఈ ఆయుర్వేదం గురించి మాట్లాడుకుందాం. ఈ ఆయుర్వేదం మంచిదా చెడ్డదా? ఆయుర్వేదం చెడ్డదేం కాదండి. ప్రాబ్లం ఏంటంటే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసే వాళ్ళతో వస్తుంది. ఆయుర్వేదం మంచిదే. ఎందుకంటే ఈ స్పెక్ట్రోస్కోపులు మైక్రోస్కోపులు లేని రోజుల్లోనే బోల్డ్ అని రోగాలు వాళ్ళు తగ్గించారు రకరకాల హెర్బులు తీసుకొచ్చి. వాళ్ళ దాంట్లో ఏంటంటే మీకు ట్రయల్, ఇది ట్రై చేద్దాం, ఈ ఆకు ట్రై చేద్దాం, దీనివల్ల పని చేస్తే ఓకే, నెక్స్ట్ ఇంకో పేషెంట్ మీద ట్రై చేస్తారు. అట్లా రకరకాలు ఉన్న ఆకులన్నీ, లేకపోతే ఆకులో మొక్కలో బెరల్లో వేరులో కాయలో గింజలో ట్రై చేయటం, పని చేస్తే నెక్స్ట్ జనరేషన్కి దాన్ని ఇది పని చేస్తుంది పలానా దానికని చెప్పి చెప్పటం, పని చేయకపోతే ఇది పని చేయట్లేదని చెప్పటం. ఆ టైపులో ఓన్లీ ఏంటంటే ట్రయల్ బేస్డ్ డెవలప్ అయిన శాస్త్రం అది. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది కొత్తగా వచ్చిన కరోనా, అది పని చేసేస్తుంది, ఇది పని చేసేస్తుంది, వాత పిత్త కఫ లేకపోతే రెస్పిరేటరీ, ఈ టైపులో ఏవేవో చెప్తున్నారు. ఈ ఏవేవో చెప్పినప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పింది పోనీ ఇమీడియట్గా నిన్న అలోపతిక్ డాక్టర్స్ గురించి చెప్పా, ఈరోజు ఏంటంటే ఆయుర్వేద డాక్టర్ గురించి చెప్తా. వాళ్ళ ఇష్టం అన్నమాట. ఒక 100 రూపాయలు తీసుకోవటం, ఇదిగో ఇది పని చేసేద్దు వాడేయండి. ఏది పని చేసేస్తుంది? మీతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆయుర్వేద డాక్టర్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది ఎలా పని చేద్దో తెలియకుండా పేషెంట్కి ఇది పని చేసేద్దో వాడుకోండి. ఎలా పని చేసేద్ది నీకే తెలియదు, అది ఎలా పని చేద్దో. అలోపతిక్ డాక్టర్లు మిమ్మల్ని అడిగేది అదేగా, ఎట్ట పని చేద్దో చెప్పు అని అడుగుతారు. అది ఎట్ట పని చేద్దో మనకు తెలియదు, కానీ పని చేసేద్ది. చివరికి ఎట్లా అంటే రామ్దేవ్ బాబా కరోనిల్ అని చెప్పి 230 కోట్ల రూపాయల వ్యాపారం చేసుకునే అంత ఇదనమాట. కొన్ని కరోనిల్ పని చేసిందా, ఆయనకు వస్తే ఆ పతంజలి సీఈఓని తీసుకెళ్ళి ఎయిమ్స్లో జాయిన్ చేశారు. అట్లా ఎందుకంటే ఇప్పుడు శాస్త్రం గొప్పదే, కానీ శాస్త్రాన్ని ఫార్వర్డ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ జనరేషన్కి ఫార్వర్డ్ చేసేవాళ్ళు, లేకపోతే దాన్ని పూర్తిగా స్టడీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా బోర్డులు పెట్టేసుకోవటం, ఏది పడితే అది ఇచ్చేయటం, దానికన్నా విలువ తీసేసి ఇలా అలోపతి డాక్టర్లతో నానా తిట్లు తిట్టించుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక హెర్బ్ ఇదివరకంటే ఆయుర్వేదం ఋషిలో లేకపోతే ఇంకొకళ్ళలో ప్రాక్టీస్ చేసేటప్పుడు మైక్రోస్కోప్ లేదు. ఆ మైక్రోస్కోప్ లేకపోవడం వల్ల అది ఎలా పనిచేస్తుంది చెప్పయ్యా అంటే చెప్పలేరు. కానీ ఈరోజు మన భారతదేశంలో ఆయుష్ అని చెప్పి ఒక మినిస్ట్రీ పెట్టుకొని దానికి సపరేట్గా ఒక మినిస్ట్రీ పెట్టే అంత దాకా తీసుకొచ్చారు కదా. ఏం చేస్తుంది ఆయుష్? అలోపతిక్ డాక్టర్ ఇది ఎట్లా పనిచేస్తుందో చెప్పండి అయ్యా అన్నప్పుడు ఈ హెర్బ్ తీసుకొని వెళ్ళి దాంట్లో ఏమేమి కెమికల్స్ ఉన్నాయి, ప్రతిదీ కెమికల్సేనండి. మొత్తం ప్రపంచం అంతా ఏ తయారైనా కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ మేజర్గా వీటితోనే తయారవుతాయి. దాన్ని బట్టే దానికి రకరకాల పేర్లు ఉంటాయి. ఇక్కడ మేము ఫార్మా కంపెనీల్లో స్వర్గలోకం నుంచి ఏవో మందులు అమృతం తీసుకొచ్చి టాబ్లెట్లు చేసేమి ఇవ్వట్లా. మళ్ళీ పోయి అదే హెర్బుల్లో ఉన్న ఆ ఏరులో ఆ బెరడులో ఆకులో చెట్లో పువ్వులో రా మెటీరియల్గా తెచ్చుకొని ఈ ఆయుర్వేదంలో పలానా రెస్పిరేటరీ దానికి ఇది పనిచేసిందంతా అని చెప్పి ఎక్కడన్నా ఉంటే దాన్ని తీసుకొచ్చుకొని మేము ముందు చేసేది ఏంటంటే క్రోమటోగ్రఫీ చేస్తారు. ఆ క్రోమటోగ్రఫీ చేసి ఇంతకీ దాంట్లో ఏమేం కాంపౌండ్లు ఉన్నాయా అని చెప్పి చూస్తాం. సింపుల్ ఏం లే, వేపాకు పలానా దానికి తగ్గింది అనగానే ఆ రోగం కోసం ఆ వేపాకుని తీసుకొచ్చి దాంట్లో రకరకాలు ఏమేమి ఉన్నాయా అని చూస్తాం. వేపాకులో నింబిడిన్ ఉంటుంది. ఈ నింబిడిని సపరేట్ చేసి ఈ 100 రకాలు ఉంటాయి వేపాకులో, 100 రకాల కెమికల్స్ ఉంటాయి. ఆ 100 రకాల కెమికల్స్లో ఈ నింబిడిని సపరేట్ చేసి ఏదైతే రోగం పనిచేస్తుంది అంటున్నారో ఆ వైరస్ మీదో ఆ బ్యాక్టీరియా మీదో వేస్తాం. దానికి అది చచ్చిపోయింది అనుకోండి, అయ్యా ఇది పని చేస్తుంది,
కాబట్టి ఇక నుంచి నిమిడిన్ టాబ్లెట్లను పెట్టేస్తాం. ఆ మధ్య డెంగ్యూ వచ్చింది. డెంగ్యూకి మామూలుగా మందులు దొరకలా, చాలామంది చచ్చిపోయారు. బోల్డ్ అంతమంది డెంగ్యూ, అది సెన్స్ డెంగ్యూ అని చెప్పి సెన్స్ చేసే లోపే చచ్చిపోయారు. తర్వాత తేలింది ఏంది, సింపుల్గా బొప్పాయి రసం తాగితే ప్లేట్లెట్లు పెరిగిపోతాయని తేలింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, కార్సిన పపాయ సప్లిమెంట్స్ అని చెప్పి టాబ్లెట్లు చేసి ఇచ్చేస్తున్నారు. ఇదివరకు బొప్పాయి ఆకు రసం చేసుకొని ఆ షేదంతా భరించి తాగాల్సి వచ్చేది. ఇవాళ పరిస్థితి ఏంటి, పపాయ సప్లిమెంట్స్ ఇస్తున్నారు, ఇమీడియట్గా ప్లేట్లెట్లు ఇంప్రూవ్ అవుతున్నాయి, బయటపడుతున్నారు. అట్లాగే ప్రతి మొక్కలో ప్రతి చెట్లో బోల్డని కెమికల్స్ ఉంటాయి. మందు తయారైన ఫార్మాస్యూటికల్ కంపెనీలో మందు తయారైనా లేకపోతే ఆ చెట్టు తయారయ్యేది కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, మేజర్ ఇవే. ఇన్ అడిషన్ టు దిస్ మేము కొన్ని వేరే రింగ్స్ యాడ్ చేస్తాము, బ్రోమిన్లను లేకపోతే ఇంక రకరకాలు చెప్పాలంటే పీరియాడిక్ టేబుల్ మొత్తం చెప్పాలి. ఆ కాంపౌండ్లే చూసి మైక్రోస్కోప్లో దాని మీద వేసి అది పోయి బ్యాక్టీరియానో వైరస్నో చంపేస్తుందా లేదా. ఎందుకంటే మాకు మైక్రోస్కోప్ వచ్చింది, ఇలా మైక్రోస్కోప్ కాదు స్పెక్ట్రోస్కోప్లు. ఎక్కడికో వెళ్ళిపోయి చూస్తాం. అణువుని చూడగలిగే శక్తి ఉంది మాకు, ఇలా అణువుని చూడగలుగుతాం. అట్లాంటిది 1 మైక్రాను 0.5 మైక్రాన్ ఉన్న బ్యాక్టీరియాని లేకపోతే 20 నానోమీటర్ ఉన్న వైరస్ని మేము చూడలేమనుకుంటున్నారా? చాలా క్లియర్గా కనపడుతుంది మాకు. అది చూసి అది వేసినప్పుడు అది చచ్చిపోయింది అంటే అది నెక్స్ట్ టాబ్లెట్లు చేసి శుభ్రంగా క్లినికల్ ట్రయల్స్ టాక్సిసిటీ ఏముందో చెక్ చేసి క్లినికల్ ట్రయల్స్ చేసేసి శుభ్రంగా నీట్గా ప్యాకింగ్ చేసేసి ఒక గోళీ వేసుకోండి అని చెప్పి ఒక MBAకి ట్రైనింగ్ ఇచ్చి డాక్టర్ల దగ్గరికి పంపిస్తాం. నెక్స్ట్ టైం ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆ రోగానికి ఆ డాక్టర్ గారు ఆ టాబ్లెట్ రాస్తారు. ఇది జరిగేది మెడికల్ ఫీల్డ్లో. మైక్రోబయాలజిస్టులు, కెమికల్ ఇంజనీర్సు, మధ్యలో ఒక MBA మార్కెటింగు, ఒక డాక్టరు. అంతేగాని మేము కెమికల్ ఇంజనీర్స్ స్వర్గలోకానికి ఇంద్రుడికి ఫోన్ చేస్తే ఆయన అక్కడ నుంచి ఐరావతాన్ని పంపిస్తే అది ఎక్కి వెళ్ళిపోయి వత్త లోడ్ చేసుకొని రాము హెవెన్ నుంచి అమృతం లేకపోతే ఇంకోటో. వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద మెడిసిన్స్ ఫ్రమ్ ది హెర్బ్స్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ ది హెవెన్. ఈ అల్లోపతిక్ డాక్టర్లు ఆయుర్వేదం అంటే చిన్న చూపుతో పైన పడిపోయేవాళ్ళు ఈ ఫ్యాక్ట్ తెలుసుకోండి. నెక్స్ట్ ఆయుర్వేదం డాక్టర్లు మీరు పిచ్చగా వాగొద్దు. అది పని చేద్ది, ఇది పని చేద్ది, అది వేసుకోండి, ఇది వేసుకోండి. ముందు మీరేంటంటే మీకు ఇది పలాంది పని చేస్తుంది అంటే మొన్న మధ్య ఆయుష్ మినిస్ట్రీ CCMB వీళ్ళందరికీ ఇచ్చింది. అయ్యా వాళ్ళు ఏదన్నా మొక్కబట్టుకొని ఇది పని చేద్ది అని చెప్పి మీ దగ్గరికి వస్తే దాన్ని క్రోమటోగ్రఫీ చేసి దాంట్లో ఏం కెమికల్స్ ఉన్నాయో వాళ్ళకి చెప్పండి. ఆ కెమికల్స్ ఈ కరోనా వైరస్ మీద వేసి చూడండి, పని చేస్తుందో లేదో తేల్చి పడేసి బాబు ఇది పని చేస్తుంది, బాబు ఇది పని చేయదు తేల్చి అవతల పడేయండి 1 వీక్లో. మెయిన్గా ఏంటంటే ఎనీ మెడిసిన్, అది రెమ్డెసివిర్ అయినా, అది ఒజిల్టావిర్ అయినా, లొపినావిర్ అయినా, లేకపోతే ఫెనోగ్రీకిన్ అయినా డాకింగ్ వాల్యూస్ ఉంటాయి. నేను చెప్తా ఉంటాను కదా, ఒక దాని కుటుంబ నియంత్రణ చేయాలి. అది వైరస్ పిల్లలు పెట్టకుండా దానికి కుటుంబ నియంత్రణ చేయాలి మనం. ఆ కుటుంబ నియంత్రణ చేయాలంటే ముందు సెల్లోకి ఎంటరానికి TMPRSS2 ఇన్హిబిటరు, బ్రామెక్సైన్ అని చెప్పి సిరప్ దొరుకుతుంది. పోనీ ఈ బ్రామెక్సైన్ మేమేమన్నా స్వర్గలోకం నుంచి ఐరావతం మీద తీసుకొచ్చామా? కాదే, మన చిన్నపిల్లలకు వసపోస్తాం, ఆ వస నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మేము బ్రామెక్సైన్. అట్లా అని చెప్పి వస తాగేయమాకండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ రియాక్షన్స్ ఉంటాయి, వేరే రియాక్షన్స్ చేసి బ్రామెక్సైన్ ప్రొడక్షన్ చేస్తాం. ఆ తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్లో బ్రామెక్సైన్ దొరికింది. ఐఎమ్ రికమెండింగ్ ద బ్రామెక్సైన్. డైరెక్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ అవైలబుల్ ఉన్నప్పుడు, మనకి డాకింగ్ స్కోర్ ఉన్నప్పుడు, మాలిక్యులర్ డాకింగ్ స్కోర్ ఉండి పర్ఫెక్ట్గా డిజైన్డ్ IC50 వాల్యూస్ ఉన్నప్పుడు డోస్ ఎంత అనేది డిసైడ్ అయిపోయి IC50 వాల్యూస్ ఎంత తీసుకుంటే వస్తుంది అన్నప్పుడు అదే ఇస్తామండి. నెక్స్ట్ ఉంది ఫ్యూరిన్ ఇన్హిబిటరు, వరాక్సిలిన్ ఇండికం, వరాక్సిలిన్ A అనే కెమికల్. ఇట్స్ ఏ ఫ్యూరిన్ ఇన్హిబిటరు దట్ ఈజ్ ప్రూవెన్ ఇన్ మన జర్నల్స్లో పబ్లిష్ అయింది. మెడ్రిక్స్లో ఉన్నాయి, NCBIలో ఉన్నాయి, లాన్సెట్లో ఉన్నాయి. వరాక్సిలిన్ A వర్క్స్ యాజ్ ఏ ఫ్యూరిన్ ఇన్హిబిటర్.
కాకపోతే మన కర్మ ఏంటంటే ఇవాళ కమర్షియల్ ప్రొడక్షన్ వరాక్సిలిన్ ఏ ఎక్కడా కూడా డ్రగ్గు ఏ కంపెనీ ప్రొడక్షన్ చేయట్లేదు, సప్లై లేదు. మరి సప్లై లేనప్పుడు అయ్యా ఫ్యూరిన్ ఇన్హిబిటర్ వరాక్సిలిన్ ఏ పని చేస్తుంది కాబట్టి మీరు ఒకసారి అది మర్చిపోండి అని చెప్పనా. నెక్స్ట్ ఏం చేసాం, ఇక్కడ మనకి ఇంగ్లీష్ మెడిసిన్లో బ్రామెక్సైన్ లాగా వరాక్సిలిన్ ఏ కాంపోజిషన్తో ఏ డ్రగ్ దొరకలేదు కాబట్టి శుభ్రంగా ఇండియన్ ట్రంపెట్ అని ఉంటుంది, షోయినాంక అంటారు, సోనాపత్తా అంటారు ఆయుర్వేదంలో. ఆ వరాక్సిలిన్ ఇండికము, ఇండియన్ ట్రంపెట్ ప్లాంట్, బార్క్ పౌడర్స్, బార్క్ ఎక్స్ట్రాక్ట్స్, బార్క్ పౌడర్స్ దొరుకుతున్నాయి అమెజాన్లో. అయ్యా ఇవి వాడుకోండి, ఒక స్పూను పొద్దున్న సాయంత్రం వేడి నెలలో వేస్తే ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. మేము ఆడ చేసేది అదే పని కదా. ఆ బార్క్ని తీసుకొచ్చి ఏదైనా వాటర్ సాల్యుబుల్ అయితే వాటర్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, లేకపోతే ఆల్కహాల్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, కొన్ని దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్ట్రాక్ట్కి డైరెక్ట్ బార్క్ పౌడర్కి తేడా ఏంటి, మీరు బార్క్ పౌడర్ అంటే స్పూన్ తినాలి, పొద్దున ఒక స్పూను సాయంత్రం ఒక స్పూన్ తినాలి వరాక్సిలిన్ ఇండికం, సోనాపత్తా పౌడర్. అదే ఎక్స్ట్రాక్ట్, అదే వాటర్ ఎక్స్ట్రాక్ట్ అనుకోండి 8:1 రేషియో, 5:1 రేషియో, 6:1 రేషియో అని చెప్పి రేషియోస్ ఉంటాయి. రేషియో ఏంటంటే 6 కేజీల వరాక్సిలియం పౌడర్ తీసుకొచ్చి, ఇండికం చెట్టు పౌడర్ తీసుకొచ్చి వాటర్లో వేస్తే ఆ ఎక్స్ట్రాక్ట్ అంతా వాటర్లోకి వస్తుంది, దాన్ని మళ్ళీ స్ప్రే డ్రైయింగ్ చేస్తే పౌడర్ అవుతుంది. అంటే 6 కేజీల నుంచి 1 కేజీ తీస్తాం రిఫైన్డ్, దట్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రాక్ట్. వాటర్ ఎక్స్ట్రాక్ట్స్ దొరుకుతున్నాయి, అది తీసుకోండి. లేదు ఇంకా ఎఫోర్డబుల్ ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, 50 కేజీ నుంచి 1 కేజీ తీస్తాం, అంటే ఇంకా సూపర్ ఎన్రిచ్డ్ అనమాట. అటువంటి ఎక్స్ట్రాక్ట్స్ వాడటంలో ఈ అల్లోపతి డాక్టర్లకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఈ ఆయుర్వేద డాక్టర్లు వరాక్సిలిన్ ఇండికం పని చేస్తుందని నేను చెప్పంగానే ఆ చెట్టు బెరడు తీసుకొచ్చి పనిచేస్తారు. బెరడు తీసి పనిచేస్తే అది మీరు కేజీ తిన్నా మీకు IC50 వాల్యూస్ డోస్ రాదు. డోస్ రానప్పుడు ఇప్పుడు మన రామ్దేవ్ బాబా గారు తయారు చేశారు కదా 120 హెర్బ్స్ కలిపి ఒక అద్భుతమైన నిల్ తెచ్చాం, రేపు నుంచి కరోనా లేదన్నారు. నాకు అర్థం కాదు, 120 హెర్బల్స్ తీసుకొచ్చి కలిపావు, దాంట్లో బాగానే ఉంది. రోజు పొద్దున ఒక స్పూను సాయంత్రం ఒక స్పూన్ తినమన్నావు. ఆ స్పూన్లో 120 హెర్బ్స్ 120 భాగాలు అవుతాయి. ఈ స్పూన్ను ఒక 10 గ్రామ్స్, ఒక 12 గ్రామ్స్ ఉందనుకుందాం క్యాలిక్యులేషన్కి. ఒక 12 గ్రామ్స్ ఆఫ్ పౌడర్లో 120 హెర్బ్స్ అంటే ఒక్కొక్కటి 100 mg వచ్చింది. ఈ 100 mg సరే, ఈ 120లో ఏదో ఒక హెర్బు కరోనా మీద పనిచేస్తుందని ఒప్పుకుందాం. కానీ ఆ పనిచేసే హెర్బును 100 mg ఇస్తే డోస్ ఏది, డోస్ రాకుండా నీకు రోగం ఎట్ట తగ్గుతుంది? ఇప్పుడు డోలో 650 వేసుకుంటే రోగం తగ్గుతుంది. అదే చిన్నపిల్లకైతే P250 ఇస్తాం. డోలో 650 జ్వరానికి పారాసెటమాల్ పనిచేస్తుందని చెప్పి డోలో 650 ఒక 50 ముక్కలు చేసుకొని ఆ ఒక్క ముక్క తీసుకొని మింగితే నీకు జ్వరం తగ్గిపోద్దా? ఆ ఒక్క ముక్క మింగి నీకు జ్వరం తగ్గలేదంటే పారాసెటమాల్ జ్వరంగా పనిచేస్తలేదని చెప్పేసి మనం చెప్పేద్దామా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దాని డాకింగ్ స్కోర్లు తెలియదు మీకు. హెర్బ్ పని చేస్తాను, ఇప్పుడు మొన్నటిదాకా తిరిగింది ఒకటి అడసారం అని చెప్పి, ఎంత దాని డాకింగ్ స్కోరు 6.1 ఉంది. రెమ్డెసివిర్కి 8.2 ఉంది, 8.2 8.3 దాకా ఉంది ఆర్డీఆర్పీ ఇన్హిబిషన్. ఓసిల్టామివేర్కి 5.4 ఉంది. ఓసిల్టామివేర్తో పోల్చుకుంటే ఆర్డీఆర్పీ అడసారం బెటరే, కానీ అడసారం సరిపోద్దా? ఇవాళ రెమ్డెసివిరే సరిపోవట్లా. ఇనిషియల్ లోడ్ తగ్గించడానికైతే రెమ్డెసివిర్ సరిపోతుంది. లోడ్ పెరిగిపోయిన తర్వాత రెమ్డెసివిరే సరిపోవట్లా. అందుకే లోపనావైర్ ఇంకా తక్కువ ఉంది, 5 ఎంత ఉంది మాలిక్యులర్ డాకింగ్ స్కోర్ ఆర్డీఆర్పీకి. అందుకని లోపనావైర్ ఎయిడ్స్ డ్రగ్ తీసి పక్కకు పెట్టాం. నెక్స్ట్ ఓసిల్టామివేర్ కొంతమంది రాస్తున్నారు, ఇనిషియల్ స్టేజ్లో ఓసిల్టామివేర్ పనిచేస్తుంది. ఎందుకంటే డాకింగ్ స్కోర్ సంథింగ్ అరౌండ్ 6.5 to 7.1 దాకా ఏదో ఉన్నట్టుంది. నెంబర్లు కొంచెం మిస్ అవుతున్నాను, బట్ చెక్ చేశాను.
దానికంటే రెమ్డెసివిర్కి ఎక్కువ ఉంది. కాకపోతే రెమ్డెసివిర్ హాస్పిటల్ సెట్టింగ్స్లోనే చేసుకోవాలి కాబట్టి బెటర్ ఏంటంటే ఇంట్లో ఉన్నోళ్ళు ఒసిల్టామైర్ వాడుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే నేను చెప్పే పెద్ద రివిలేషన్ ఏంటంటే ఈ ఆయుర్వేద డాక్టర్లు ఈ డాకింగ్ స్కోర్లో లేకపోతే ఈ తెలియకపోవటం వల్ల ఈరోజు నేను ఏదన్నా హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ చెప్తే నన్ను చెట్టు కింద వైద్యుడు అంటున్నారు. ఉన్న సైన్స్ ప్రకారం డాకింగ్ స్కోర్లు చెక్ చేసి బాబు ఈ రెమ్డెసివిర్ 8.2 8.3 కంటే కూడా ఫెనోగ్రీకిన్కి 9.8 ఉంది, టాక్సిటీ లేదు, ఫెనోగ్రీకిన్ వాడుకోండి అని చెప్తే చెట్టు కింద వైద్యం అంటారు. మీరు ఆయుర్వేద డాక్టరా అంటారు. ఏంటి ఆయుర్వేదం, ఏంటి హోమియో, ఏంటి యునాని? ఆ కలోంజీ సీడ్స్ గల్ఫ్లో తెగ వాడతారు. దాంట్లో నైగెల్లి సాటివా, నైగెల్లిన్ అని ఉంటుంది, దానికి సూపర్ డాకింగ్ స్కోర్ ఉంది. ఈరోజు కలోంజీ సీడ్స్ తెచ్చుకొని తినండి అయ్యా అంటే నువ్వు యునాని చెప్తున్నావా అంటారు. అసలు ఈ ఆపాదించుకోవటాలేంటి? చెట్లు ఇవన్నీ ప్రపంచ సంపద. వీళ్ళు ఎవరి కాళ్ళు డిసైడ్ చేసేసుకొని టాబ్లెట్లో వచ్చిందేమో అల్లోపతి, చెట్టు బెర్రలు ఏమన్నా ఉంటేనేమో ఇవి, కలోంజీ సీడ్స్ అంటేనేమో యునాని. ఏంటిది? ప్రతి డాక్టర్, అది అల్లోపతి అయినా, అది ఆయుర్వేదం అయినా, అది యునాని అయినా, కళ్ళు తెరవండి. మీరంతా కంపులోనే ఉన్నారు, కొట్టుకు చేస్తున్నారు ఒకడి మీద ఒకడికి. ఇగో ఆడిది తప్పని ఈడి చెప్పాలి, ఈడిది తప్పని ఆడిది చెప్పాలా. మీరిద్దరు కొట్టుకుంటా ఉంటే ఇక్కడ కాస్టల్ కుప్పలు అవి కాలిపోతున్నాయి. కళ్ళు తెరుచుకోండి. ఆ దిక్కుమాలిన ఆయుష్ వాళ్ళు నిద్రపోతున్నారు. ఒక నోటిఫికేషన్ ఇచ్చేశారు. పోనీ మీ కరోనాలన్నా టెస్ట్ చేశారా? ఆయుష్ మీ రామ్దేవ్ బాబా కరోనాల కన్నా డాకింగ్ స్కోర్ చూసారా? మొన్న కర్నూలు నుంచి ఒక ఆయుర్వేద డాక్టరు, ఆయన పాపం మంచి రెజిన్ తయారు చేశాడు. నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగిందంటే గ్లైసిరిజిన్ గ్లాబ్రా అని చెప్పి అఫిషియల్ నేమ్స్తో సహా ఆయన రాసుకుంటూ వచ్చాడు. పాపం ఆయన మాట ఎవరైనాక ఆ ఫ్రస్ట్రేషన్లో టెన్షన్ ఎక్కువైపోయి నరాలు జిట్లు చనిపోయాడంట లాస్ట్ ఇయర్. వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి, సార్ మీరు ఆయుర్వేదం ఈ హెర్బ్స్ కూడా చెప్తున్నారు, కాకపోతే మీరు టెక్నికల్గా చెప్తున్నారు కాబట్టి మా అన్నయ్య ఇట్లా ఒక లిస్ట్ రాసి పెట్టి వెళ్ళాడండి, ఇట్లా పనికొచ్చే నిజంగా ఉన్నాయా లేదో చూడండి అని పంపించాడు. ఫస్ట్ చూడంగానే గ్లైసిరిజిన్ గ్లాబ్రా మనం అంటాం ఆయుర్వేద డాక్టర్లో, ఎస్టి మధు అని. మళ్ళీ అతి మధురం అనుకోమాకండి, స్టావియా కాదు, ల్యూకోరైస్ అంటారు. ల్యూకోరైస్కి డాకింగ్ వాల్యూ 12 ఉంది. గ్లైసిరిజిన్ అనే కాంపౌండ్ ఉంటుంది దాంట్లో. ఆ గ్లైసిరిజిన్కి ఆర్డిఆర్పి డాకింగ్ వాల్యూ 12 ఉంది. వీళ్ళన్నిటినీ మించింది. కానీ 12 ఉంది. కానీ ల్యూకోరైస్ హెవీగా కన్జ్యూమ్ చేస్తే బీపీలు పెరిగిపోతాయి. ఆ బీపీలు పెరిగిపోతాయి కాబట్టి డోస్ ఎక్కువ ఇవ్వలేం. సూపర్ పవర్ఫుల్లే, కానీ ప్రాబ్లం టాక్సిటీ హార్ట్ మీద లోడ్ పడుతుంది, బీపీలు లెగిసిపోతున్నాయి. ఐ రికమెండ్ 100 mg ల్యూకోరైస్ పర్ డే. అంతకు మించి దాటితే క్లినికల్ స్టడీస్ ఏం చెప్తున్నాయి? బీపీలు లెగిసిపోతున్నాయి అని చెప్తుంది. కాబట్టి బీపీలు కూడా కాపాడుకోవాలిగా. ఓకే, బీపీలు తక్కువ ఉన్నాయి, వాళ్ళు 200-300 mgకి వెళ్ళండి, ఇబ్బంది లేదు. వెరీ బెటర్. మీకు రెమ్డెసివిర్ 200 mg స్టార్టింగ్ కొట్టితే మీకు ఆ 200 mgలో దీంట్లో ఎంత వస్తుంది? డాకింగ్ వాల్యూ 8.2 8.3 వస్తుంది. అదే ల్యూకోరైస్ ఎక్స్ట్రాక్ట్ తెచ్చుకోండి. ల్యూకోరైస్ ఎక్స్ట్రాక్ట్లో 300 mg ఇస్తే దీనికి డబుల్ ఆల్మోస్ట్ 150% డాకింగ్ స్కోర్ ఉంది, మాలిక్యులర్ డాకింగ్ స్కోర్ ఉంది. అల్లోపతి వాళ్ళకి నేను స్పెసిఫిక్గా చెప్పేది, నేను చెట్టు కింద వైద్యం చెప్పట్లా, డాకింగ్ స్కోర్లు మాట్లాడుతున్నా. పర్స్టైన్ ఉంది, ఆల్మోస్ట్ 10-11 మధ్య, దాంట్లో 2-3 కాంపౌండ్లు ఉన్నాయి పర్స్టైన్లోనే. 10, 10.5, 11 దాకా ఉన్నాయి డాకింగ్ స్కోర్లు. అట్లాగే గోంగూర పూలు ఉన్నాయి, దాంట్లో శుభ్రంగా ల్యూటోలిను, రుటీను, రోజ్మెరీ యాసిడ్ ఇవన్నీ టెక్నికల్గా ఉన్నాయి అందులో. మనకి ఇవాళ ఇంగ్లీష్ మెడిసిన్లో ఆ డ్రగ్స్ అవైలబుల్ లేవు కాబట్టి హై డాకింగ్ స్కోర్ ఉన్నటువంటి హెర్బల్ ఎక్స్ట్రాక్టర్ వాడటంలో ఏంటి మనకు నొప్పి? ఎవిడెన్స్ బేస్డ్ అంటున్నారు. మీ రెమ్డెసివిర్ కరోనా మీద ఎవిడెన్స్ ఉందా? ఎక్కడుంది ఎవిడెన్సు?
ఎందుకే వాళ్ళ ఫుల్ అప్రూవల్ ఎమర్జెన్సీ ఆథరైజేషన్తో ఎందుకు నడుపుతున్నారు? WHO సోల్డారిటీ పని చేయట్లేదన్నా కూడా ఎందుకు వాడుతున్నారు మీరు? మీదేదో అప్రూవ్డ్ FDA అప్రూవ్డ్ డ్రగ్ అయినట్టు మీ అన్నీ ఎమర్జెన్సీ అప్రూవల్లే. ఇంతవరకు ఒక్కదానికి కూడా ఫుల్ అప్రూవల్ రాలా. ఎందుకు ప్రయత్నించరు? బ్రామెక్సైన్ పనిచేస్తుంది. 90 రూపాయలు దగ్గు సిరప్ రాయడంలో మీకు వచ్చిన నొప్పి ఏంటి? ఫ్యూరిన్ దొరకట్లేదు. ఫ్యూరిన్ ఇన్హిబిటర్ మన దగ్గర డెవలప్ కాలేదు ఇంగ్లీష్లో. ఆయుర్వేదంలో ఉన్న ఇండియన్ ట్రంపెట్ తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? మనకి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? అట్లాగే 3CL ప్రో, PL ప్రో శుభ్రంగా ఉన్నాయి. ఆనియన్ నుంచి తీసే ఉల్లి పొరలో నుంచి తీసే ఎక్స్ట్రాక్ట్ కొరస్టైను మంచి 3CL ప్రో. అట్లాగే అవిసె గింజల్లో ఉన్న హెర్బాసెటేను సూపర్ డాకింగ్ స్కోర్ ఉంది PL ప్రోకి. అవిసెలు తినడంతో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? PL ప్రో ఇన్హిబిట్ చేసుకోవడానికి వచ్చిన ఏంటి? మీరు మటుకు కుక్కలకేసి ఐవర్మెక్టిన్ జనాలకి వేసేయమని చెప్తారు. మీ దానికి సైంటిఫిక్ ఉందా? ఐవర్మెక్టిన్ మీద హ్యూమన్ ట్రయల్స్ ఉన్నాయా? కుక్కలకేసే తీసుకొచ్చే మందులు కూడా ఇవాళ మనుషులతో వాడుతున్నారు. మళ్ళీ ఎవడన్నా టెక్నికల్గా అయ్యా ఈ కెమికల్ కాంపౌండ్ దీంట్లో రిచ్గా ఉంది, ఇది వేసుకోండిరా అంటే ఇది చెట్టు కింద వైద్యం ఎవడైనా మాకండి. మెంతి ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటే మీకు నొప్పి ఏంటి? రెమ్డెసివిర్ కంటే పవర్ఫుల్. పోనీ మీరు రెమ్డెసివిర్ ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్ సెట్టింగ్లో ఇస్తారు. ఇంటికాడ ఉన్నోడు మెంతులు తింటే మీకు నొప్పి ఏంటి? మెంతి ఎక్స్ట్రాక్ట్ తింటే మీకు నొప్పి ఏంటి? ఎందుకు తీసేయాలి? ఎందుకు పక్కనోడిని గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్. మందే గొప్ప కాదు, అందరూ గొప్పే. అవసరమైతే మంచి ఉంటే హంసలాగా తీసుకుందాం, చెడు పక్కకు పెట్టి. చెడు ఉంటే ఇది చెడు అయ్యా చెప్పండి, మీరే చెప్పండి. జిలో తెగ దాగేస్తున్నారు, తిప్పతీగలు తెగ దాగేస్తున్నారు. డాకింగ్ స్కోరు ఉంది, ప్రతి దానికి ఉంటుందండి ఎంతో కొంత. కాకపోతే డాకింగ్ స్కోర్ లో ఉంది. సంవత్సరాలు లాంగ్ టర్మ్ కన్జ్యూమ్ చేసి తిప్పతీగ దాగి లివర్ టాక్సిటీ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. అయ్యా ఈ డోసులో వాడుకోండి, మన ఇంగ్లీష్ మెడిసిన్స్లో అవైలబుల్ లేదు కాబట్టి ఇవి ఈ డోసులో వాడుకోండి. ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే వచ్చిన నొప్పి ఏంటి? ఉల్లిపాయ తీసుకుంటే వచ్చి ఉల్లి తొక్కలోంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటే వచ్చిన నొప్పి ఏంటి? పైనాపిల్లోంచి వచ్చిన బ్రామిలిన్ లంగ్స్ మీద సూపర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ బ్రామిలిన్ ఎక్స్ట్రాక్ట్స్ వాడటంలో మీకు వచ్చిన నొప్పి ఏంటి? అయ్యా ఆయుర్వేద డాక్టర్లు ఇది చెప్పగలుగుతారా మీరు? పైనాపిల్ తినండి బ్రామిలిన్ వస్తుంది అనేది చెప్పండి మీరు. ఆ చెప్పడం నేర్చుకోండి. పోనీ ఇది పని చేస్తుంది అనిపిస్తే ఎమ్మటనే తీసుకెళ్ళి దాన్ని క్రోమటోగ్రఫీ చేపించి దీంట్లో ఇది ఉంటుంది దాన్ని మళ్ళీ గూగుల్ చేయండి. అది ఏ మెకానిజంలో బేసిస్లో పని చేస్తుందో తెలుసుకోండి. ఇది పని చేస్తుందని సింపుల్గా చెప్పొద్దు. రణపాల వారం రోజులు అయితే పోతాడు, దాన్ని రకరకాలుగా వేసుకోండి అని చెప్తారు. టాక్సిటీలు తెలియదు, టాక్సోనమీ అంటే తెలియదు మీకు. వేసేయండి, ఏదో ఒకటి తెచ్చి వేసేయండి. జిలో ఎక్కువ తాగితే లివర్ టాక్సిటీ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ టీవీలో అడ్డసారం అని ఒకటి తెగ ప్రమోషన్ ఇచ్చారు. ఏది డాకింగ్ వాల్యూ దానికంటే ఎక్కువ ఉన్న ఓసిల్టామేరా ఆపట్లేదు. ఇది ఎట్లా ఆపుతుంది? ఎట్లా ఆపుతుంది? అందుకని డాకింగ్ స్కోరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ డాకింగ్ స్కోరు రెమ్డెసివిర్తో పోల్చుకోండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న ఇంగ్లీష్ మెడిసిన్లో ఉన్న కాస్తో కూస్తో ఇనిషియల్ స్టేజ్లో పనికొచ్చేది రెమ్డెసివిర్. అది ఇనిషియల్ స్టేజ్లో వైరస్ లోడ్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం కొత్త పిల్లలు పుట్టనీయకుండా వైరస్ లోడ్ని అంతటితో ఆపుతుంది. అంతేగాని వైరస్ లోడ్ పెరిగిన తర్వాత రెమ్డెసివిర్ కొట్టుకునే ఉపయోగం లేదు. అట్లాగే సాగే టీసు వైరల్ క్లియరెన్స్ చేస్తున్నాయి. నాట్ ఓన్లీ ఇన్హిబిటర్స్ క్లియరెన్స్ చేస్తున్నాయి సాగే. అట్లాగే కలోంజీ క్లియరెన్స్ చేస్తుంది. ఉన్న ఆల్రెడీ వైరల్ లోడ్ వచ్చిన తర్వాత ఆ వైరల్ లోడ్ క్లియర్ చేయడానికి ఇంగ్లీష్ మెడిసిన్లో డ్రగ్ లేదు. కానీ సాగే కలోంజీ వైరల్ క్లియరెన్స్ చేస్తున్నాయి. కొరస్టైను, బ్రామిలిన్, అవిసెల్లో ఉన్న హెర్బాసెటిను, పోమోగ్రానేట్ పీల్లో ఉన్న పొంకాలిను, ఎలాజిక్ యాసిడ్, ఇవన్నీ కూడా 3CL ప్రో, RDRP, PL ప్రో ఇన్హిబిటర్సు.
మీరు డోసు ఇవి ఫ్రూట్స్ ఫుడ్ ఎక్స్ట్రాక్ట్స్ కాబట్టి ఫుడ్లో తీసుకునే మీరే చెప్తారు కదండి డాక్టర్లు, శుభ్రంగా దానిమ్మకాయ జ్యూస్లు ఎక్కువ తాగండి. నేనేం చెప్తున్నా, ఆ దానిమ్మకాయ గింజలే కాదయ్యా, టోటల్ ఫ్రూట్ కాయ తొక్కలతో సహా వేసి జ్యూస్ చేసుకొని 3 సార్లు తాగండి అని చెప్తున్నా. దానిమ్మకాయ తొక్కల జ్యూసు 3 సార్లు వైరస్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఒక 10 రోజులు తాగితే కొంపలు ఏమన్నా మునిగిపోతాయా, మీ ఆస్తులు ఏమన్నా పోతాయా? ఒక వారం రోజుల పాటు కలోంజి పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను పౌడరు వాటర్లో కలుపుకొనో లేకపోతే తేనెలో ఉండ చేసుకొనో తినేస్తే మీ కొంపలు ఏమన్నా మునిగిపోతాయా? మీ రెమ్డెసివిర్ చేస్తే ఏఎస్టీలు ఏఎల్టీలు జమ్ములు లెగుస్తున్నాయి పైకి లివర్ ఫంక్షన్ టెస్ట్లో. ఏది 200 mgకి, ఆ తర్వాత ఇచ్చిన నెక్స్ట్ 4 days 100 mgకి మీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చెప్పట్లేదా? అందుకే ఎమర్జెన్సీ అప్రూవల్ మీద ఉంది, ఫుల్ అప్రూవల్ రాకుండా. కానీ తప్పని పరిస్థితులను అది వాడుతున్నప్పుడు ఏమైతే కలోంజి సీడ్స్ రోజు పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూన్ పౌడర్ తింటే ఏం కొంపలు ఆరిపోతాయి? డాకింగ్ వాల్యూ చెక్ చేసుకోండి. మహా అయితే వేడి చేస్తుంది, సబ్జా గింజలు తాగండి, ఆ వేడి తగ్గిపోద్ది. మెంతులు తింటే ఏం కొంపలు మునిగిపోతాయి? మీ రెమ్డెసివిర్ కంటే డాకింగ్ వాల్యూ ఎక్కువ ఉంది. ఒసిల్టావేర్ని, లోపినావేర్ని ఎందుకు పక్కన పెట్టాం మనం? ఏం డేంజరస్ డ్రగ్ ఫావిపిరావేర్ అందరికి రాసేస్తున్నారే, మెంతి ఎక్స్ట్రాక్ట్ రాస్తే కొంపలు మునిగిపోతాయా? చెప్తున్నా కదా, ప్రాబ్లం అల్లోపతి వాళ్ళతో ఉంది, ఈ ఆయుర్వేద డాక్టర్లతో ఉంది, అందరితో ఉంది. వీళ్ళకి ఏవి ఎట్లా పనిచేస్తాయో తెలీదు. వీటన్నిటినీ కలిపే ఇవాళ చైనా కరోనా మీద సక్సెస్ అయింది. టీసీఎం అంటారు, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. ఈ రెమ్డెసివిర్లతోనో, ఈ లోపినావైర్లతోనో, ఒసిల్టావైర్లతోనో, ఫావిపిరావైర్కి అసలు ఎంట్రీయే లేదు చైనాలో. వీటితో గెలవలా వాళ్ళు కరోనా మీద. ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ అవైలబుల్ లేవని చెప్పి దే ఆర్ యూజింగ్ ఫుడ్, ఈ చెప్పిన హెర్బల్ ఎక్స్ట్రాక్ట్సే వాడుతున్నారు. ఈ కొరస్టైన్లు, ఈ బ్రామిలిన్లు, ఈ గ్లైసరిజిన్ గ్లాబ్రా లుకోరైస్లు, ఈ గోంగూర పువ్వులు, హిబిస్కస్ టీస్ అంటారు. అట్లాగే ఈ సాగే టీసు, పెరిల్లా అని ఉన్నాయి, పెరిల్లా, క్యాట్స్క్లా అంటారు. క్యాట్స్క్లా అంటే మనకి దాని కాయ మనకి సేము ఈ పిల్లికి ఏదైతే గోరు ఉంటుందో ఆ గోరులాగా వంగి ఉంటాయి కాయలు. పల్లేరుకాయలు కూడా పనిచేస్తాయి, కాకపోతే టాక్సిటీ ఉంది. ఎందుకు పనికిరాని పల్లేరుకాయలు కూడా పనిచేస్తాయి, కాకపోతే టాక్సిటీ ఎక్కువ కాబట్టి అవన్నీ ముట్టుకోవద్దులే. కానీ చెప్తున్నా సార్ మామూలుగా. ఏంటంటే అటు అల్లోపతి వాళ్ళు మన దగ్గర అవైలబిలిటీ ఇమీడియట్గా డోస్ డిపెండెంట్ లేనప్పుడు అయ్యా అది వాడుకోండి అని చెప్పి స్టడీ చేసి చెప్పండి, తప్పేమీ లేదు. అట్లాగే ఆయుర్వేద డాక్టర్లు అది పని చేద్ది ఇది పని చేద్ది అని చెప్పి చెట్టుకు పోయి గుంపులు కట్టలు తీసుకొచ్చేసి ఆకులు పనిచేసి లివర్ టాక్సిటీలు తెప్పి వాళ్ళని చంపేమాకండి. మీరు మీ దగ్గర ఇది పని చేద్దని మీకు నమ్మకం ఉంటే పోండి, సీసీఎంబీకి పోండి హైదరాబాదు, శాంపిల్ ఇవ్వండి మీ హెర్బల్ ఎక్స్ట్రాక్టు. వాళ్ళు డాకింగ్ స్కోర్ చెప్తారు, ఆర్డీఆర్పీకి, 3CL ప్రోకి, PL ప్రోకి. ఆ వైరస్ మీద, లైవ్ వైరస్ మీద వేసి వైరల్ క్లియరెన్స్ ఉందా లేదా చెక్ చేసి చెప్తారు. అందుకని ఏంటంటే దయచేసి ఈ క్రైసిస్ టైంలో ఒకళ్ళదో నాది గొప్ప అంటే మీకు మిగిలేది మీ సమాధి దెబ్బే. ఒకడి మీద ఒకడు ఈ రకంగా చేసుకుంటే మీకు గొప్పల కోసం పోతే మిగిలేది అందరు ఫ్యామిలీలు దెబ్బలే, ఎవడో మిగలడం. ఎక్కడ ఏది పని చేస్తుంది అంటే దాన్ని స్టడీ చేసి దాన్ని ప్రమోట్ చేయడం నేర్చుకోండి, అహంకారాలు వదిలిపెట్టి. అటు అల్లోపతి వాళ్ళైనా ఇటు ఆయుర్వేదం వాళ్ళైనా ఇద్దరు కలవండి, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. చైనాలో అదే జరుగుతుంది. ఒకటి వాళ్ళది కంటైన్మెంట్ స్ట్రాటజీ, రెండోది ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. ఇవి రెండే వాళ్ళ సక్సెస్. మీరు కూడా కలిసి వర్క్ చేయండి. ఆయుర్వేదం డాక్టర్ ఏదో ఆకు పని చేద్దంటే ఇమీడియట్గా ఆకులు రాసేయమని నేనేం చెప్పట్లా.
కావాలంటే వాళ్ళు ఇంకా టెక్నికల్గా వాళ్ళకి కొంత తెలియదు కాబట్టి మీరు అవసరమైతే ఆ శాంపిల్ సీసీఎంబీకి పంపించడంలో హెల్ప్ చేయండి. టాకింగ్ స్కోర్లు తెలుసుకోండి. పని చేస్తూ ఉంటే ఇంకో 4 డాక్టర్లకు చెప్పండి, తప్పేం లేదు. ఇంగ్లీష్ గొప్ప, ఆయుర్వేదం గొప్ప, ఈ గొప్పల కోసం పోతే మిగిలేది మీ సమాధి దెబ్బలే. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.